హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో ఇప్పటి వరకు అయితే మనం 7వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్లు ఏవైతే కొత్తగా వచ్చాయో సిబిఎస్ఈ సిలబస్ నుండి వాటిని అయితే రివ్యూ చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే మనకు న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అనేది కంప్లీట్గా చేయడం జరిగింది. న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్, జంతువుల పోషణ అనేది పార్ట్ 1 అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో అయితే పార్ట్ 2లో మనం ఆహార వాహిక లేదా అన్నవాహిక నుండి ప్రారంభించబోతున్నాం. సో గతంలో వీడియోస్ కానీ చూడకపోతే పైన కార్డ్స్లో మీకు విడిచిపెడతాను, అవి చూడండి. సో ముందుగా మనం మింగబడిన ఆహారం ఆహార వాహిక లేదా అన్నవాహికలోకి వెళ్తుంది, అది మనందరూ తెలిసిందేని. అయితే ఆహార వాహిక మెడ మరియు ఛాతి గుండా వెళ్తుంది అని తెలిసారనమాట. అయితే ఇదే సమయంలో పహేలికి చిన్న సందేహం వచ్చింది. వాంతులు చేసుకునే సమయంలో ఆహారం వ్యతిరేక దిశలో ఎలా కదులుతుందో పహేలా తెలుసుకోవాలనుకుంది. ఇక్కడ మనం చూసుకుంటే అన్నవాహికలో ఆహారం అనేది మనకి ఏమవుతుంది, కంటిన్యూస్గా కాకుండా కాస్త గ్యాప్లో వెళ్తుంది అనమాట. ఇక్కడ మనకు ఒక ప్రశ్న అడుగుతాడు, అన్నవాహికలో ఆహారం కదిలే విధానాన్ని ఏమని అంటారు అంటే పెరిస్టాలిక్ చలనము అని చెప్తాం అనమాట. అంటే కెరటాల మాదిరిగా ఆగి మనకి ఆహారం అయితే వెళ్తూ ఉంటుంది అన్నవాహికలో. దీన్ని పెరిస్టాలిక్ మూమెంట్స్ అని పిలుస్తాం అనమాట. సో ఆహారవాహిక గోడలు కదలిక ద్వారా ఆహారం కిందకు నెట్టబడుతుంది. వాస్తవానికి ఈ ఆహార కదలిక ఏదైతే ఉందో ఆహార నాళం అంతటా జరిగి ఆహారాన్ని కిందికి నెడుతుంది. అంటే ఒకసారి మింగిన ఆహారం అనేది అలా వాహికలో ఉంటే మరోసారి మింగిన ఆహారం అనేది ముందున్న ఆహారాన్ని ముందుకు నెడుతుందనమాట. ఇలా మనకి ఆ ఆహార వాహిక ఏదైతే ఉందో దాని గోడలు అనేవి ఆహారాన్ని నెట్టడం జరుగుతుంది. ఒక్కోసారి ఆహారాన్ని మనం జీర్ణాశయం అంగీకరించదు, కావున బయటకు వాంతి అవుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల ఆహారాల్ని అవి లోపలికి స్వీకరించడానికి సిద్ధంగా ఉండవు, అలాంటప్పుడు ఆహారాన్ని బయటకు నెడుతుందనమాట. మీరు తిన్న తర్వాత వాంతులు చేసుకున్న సందర్భాలను దానికి గల కారణాలను గుర్తుకు తెచ్చుకోండి. మీ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో చర్చించండి. సాధారణంగా మనకు వాంతులు వచ్చేది అతిగా తినడము లేదా విషపూరిత ఆహారం ఏదైనా మనం తీసుకోవడం వల్ల మనకి ఈ వాంతులు రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఇక్కడ జీర్ణాశయం గురించి ఒక మాట అయితే చెప్పాడు. జీర్ణాశయం ఎలా ఉంటుంది, మందపాటి గోడలు కలిగిన ఒక సంచి అనమాట. దీని ఆకారం ఎలా ఉంటుంది, చదునైన ఫ్లాట్ జే అంటాం, చదునైన జేలా ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంతవరకు మనకి ఎప్పుడు కూడా ఈ క్వశ్చన్ టచ్ అవ్వలేదు. జీర్ణాశయం అనేది ఏ అక్షరాన్ని పోలి ఉంటుంది అంటే జే అక్షరం. ఇది ఆహారనాళంలోనే అత్యంత విశాలమైన భాగం. ఉన్న ఆహారనాళం మొత్తంలో చూసుకుంటే విశాలమైన భాగం ఏదైనా ఉందంటే జీర్ణాశయం. ఇది ఒక చివర ఆహారవాహిక ద్వారా ఆహారాన్ని అందుకుంటుంది, మరో చివర చిన్న ప్రేగులోకి తెరుచుకుంటుంది. మరి 10th క్లాస్లో మరి ఇక్కడ ఉండే కవాటాల గురించి కూడా మనం మాట్లాడతాం. జీర్ణాశయం లోపల చూడండి, లోపల పొర శ్లేష్మము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు జీర్ణరసాలను స్రవిస్తాయి. అంటే జీర్ణాశయం లోపల ఉండే గోడల్లో మనకి కొన్ని గ్రంథులు అయితే ఉంటాయి. ఈ గ్రంథుల్లో మనకి మొదట శ్లేష్మము విడుదలవుతుంది, రెండవది హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదలవుతుంది. వీటితో పాటు కొన్ని జీర్ణరసాలను కూడా ఉత్పత్తి చేస్తాయి, ముఖ్యంగా జఠర రసం అనమాట. ఓకేనా. తర్వాత శ్లేష్మము జీర్ణాశయం లోపల గోడలను రక్షిస్తుంది. ఆమ్లము ఆహారంతో పాటు ప్రవేశించిన అనేక బ్యాక్టీరియాలను చంపుతుంది. అంటే ఆహారంతో పాటు ఏవైనా సరే సూక్ష్మజీవులు కానీ శరీరంలో ప్రవేశిస్తే వాటిని చంపే బాధ్యత ఆమ్లం తీసుకుంటుంది. మరియు జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణరసాలు పనిచేయడానికి మనకేమవుతుందంటే ఈ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే కొన్ని జీర్ణరసాలు అనేవి మనకి ఎలా ఉంటాయి, యాక్టివ్గా ఉండవు అన్నమాట. ఓకేనా, ముభావంగా ఉంటాయి. వాటికి ఆమ్ల మాధ్యం కల్పించినట్లయితే అవి యాక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి జీర్ణాశయంలో విడుదలయ్యే ఆమ్లం అనేది ఏమవుతుందంటే ఓకేనా, అక్కడ ఉండేటటువంటి ఏవైతే జీర్ణరసాలు ఉన్నాయో వాటిని ప్రేరేపిస్తుంది అనమాట. ఇక్కడ ఒక ప్రశ్న, అసలు జీర్ణరసాలు అంటే ఏంటి? ఇవి సరళమైన, చూడండి ఒకసారి, జీర్ణరసాలు అనేవి ఏం చేస్తాయి? జీర్ణరసాలు అనేవి కూడా ఒక చిన్న స్థాయి ప్రోటీన్సే, గుర్తుపెట్టుకోండి. జీర్ణరసాలు కూడా ప్రోటీన్లే. ఇవేమవుతాయి,
మనకి ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి అని చెప్పాలన్నమాట. అంటే ఇక్కడ మనకు జీర్ణరసాలు అనేవి ఎక్కడి నుండి వస్తాయి? వీటిని మనం ఎంజైమ్లు అని పిలుస్తాం అనమాట. జీర్ణరసాలన్నీ మనం ఎంజైమ్లు అని పిలుస్తాము. ఇవి మన ఆస్యకుహరంలో లాలాజలం నుండే స్టార్ట్ అవుతాయి. మొదటిది టైలిన్ అని చెప్తాం, దీన్ని అమైలేజ్ అని పిలుస్తాం అనమాట. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి మన శరీరంలో అంటే జీర్ణ ప్రక్రియ మొత్తం కూడా చాలా జీర్ణరసాలు ఎంజైమ్లు అయితే పనిచేస్తాయి అనమాట. సో తర్వాత వచ్చేది చిన్న ప్రేగండి. సో చిన్న ప్రేగని బాగా మెలితిరిగి ఉంటుంది. దీని పొడవు 7.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఇక్కడో ప్రశ్న. సో చిన్న ప్రేగ ఎంత పొడవు ఉంటుంది? 7.5 మీటర్లు. ఇది కాలేయము మరియు క్లోమం నుండి స్రావాలను పొందుతుంది. అంటే ఈ చిన్న ప్రేగు ప్రారంభ భాగంలో జీర్ణక్రియ అంతా కూడా జరుగుతుంది. దాన్ని మనం ఆంత్రమూలం అంటాము. సో ఇక్కడ మొత్తం కాలేయం నుండి వచ్చినటువంటి పైత్యరసం కానివ్వండి, క్లోమం నుండి వచ్చేటటువంటి క్లోమరసాలు కానీ మొత్తం ఇక్కడ చేరుతాయి. అంతేకాకుండా దాని గోడలు కూడా జీర్ణరసాలను స్రవిస్తాయి. అంటే చిన్న ప్రేగ ప్రారంభ భాగమైనటువంటి ఆంత్రమూలంలో గోడల్లో కూడా కొన్ని జీర్ణరసాలను ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయి. అవి కూడా జీర్ణరసాలను రిలీజ్ చేస్తాయి. కాలేయ ఉదర భాగం ఎగువ భాగంలో కుడివైపు ఉండి ఎర్రటి గోధుమ వర్ణం కలిగి ఉంటుంది. కాలేయం అనేది ఉదరంలో ఎగువ భాగంలో కుడివైపు ఉంటుంది. అంటే ఎడం వైపు మనకు గుండు ఉంటే కుడివైపు మనకి ఏముంటుందండి? లివర్ అయితే కాలేయం అయితే ఉంటుంది. ఇది శరీరంలోనే అతిపెద్ద గ్రంథి. ఇక్కడ కూడా ఒక ప్రశ్న. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? ఏదంటే పైత్యరసం అంటాం. సో కాలేయం అని పిలుస్తాం. కాలేయం విడుదల చేసే ఎంజైమ్ అని ఏమైనా ఉందంటే పైత్యరసం. అయితే దీన్ని గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ఎంజైమ్లు లేనటువంటి జీర్ణరసం ఏది అని కూడా అడుగుతారనమాట. అది పైత్యరసమే. అయితే ఈ పైత్యరసం అనేది రిలీజ్ అయిన వెంటనే మనకి ఆంత్రమూలంలోకి చేర్చబడదు. దీన్ని పిత్తాశయం అనేటటువంటి ఒక సంచి ఉంటుంది. ఈ సంచిలో అది నిల్వ చేయబడుతుంది. ఎప్పుడైతే మనం ఆహారం తీసుకున్నామో ఆహారం నుండి కొవ్వులను ఏం చేస్తుందంటే దీన్ని ఎమల్సిఫికేషన్ అని పిలుస్తాం అనమాట ఇంగ్లీష్లో అయితే. అంటే వాటిని చిన్న చిన్న భాగాలుగా విడగొడుతుంది. అలా విడగొట్టే ప్రక్రియనే ఎమల్సిఫికేషన్ అంటాము. దాన్ని పైత్యరసం అనేది ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఎటువంటి జీర్ణరసాలు లేనటువంటి జీర్ణరసం ఏది అంటే ఎటువైన ఎంజైమ్లు లేనటువంటి జీర్ణరసం ఏదైనా అడిగితే మీరు పైత్యరసాన్ని మీరు తీసుకోవాల్సి. సో ఇది జీర్ణం చేయదు, పెద్ద పెద్ద భాగాల్ని చిన్న చిన్న భాగాలకు విడగొడుతుంది. క్లోమం అనేది జీర్ణాశయం క్రింది భాగంలో ఉండే ఒక విశాలమైన మేగడ వర్ణం గల గ్రంథి. సో క్లోమం అండి, ఇది మనకి ఏదైతే మనం ఆంతర్మూలం చెప్పుకున్నామో యూ షేప్లో ఉంటుంది కదా, ఆ యూ షేప్ మధ్యలో అయితే ఇది అమర్చి ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏ రంగులో ఉంటుంది? మేగడ వర్ణం. సో ఇది క్లోమరసం అనేది ఏం చేస్తుంది? పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని సరళమైన రూపాల్లో మారుస్తుంది అని ఇవ్వడం అయితే జరిగింది. సో మనం 10th క్లాస్లో దీని గురించి మళ్ళీ డీటెయిల్గా చదువుకుంటాము. ఇంకా తర్వాత మనకి 5th క్లాస్లో మనకు ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఉంటుంది. డాక్టర్ బీమాంట్ ఎక్స్పెరిమెంట్ అనేది మళ్ళీ ఇక్కడ మనకు ప్రస్తావన తీసుకొచ్చారు. జీర్ణాశయం యొక్క పనితీరును ఒక అనుకోని ప్రమాదం వల్ల కనుగొనబడింది అని చెప్పడం జరిగింది. 1822లో అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తి తుపాకీతో తీవ్రంగా కాల్చబడ్డాడు. సెయింట్ మార్టిన్ అని ఉంటుంది, ఇక్కడ అలెక్సిస్ సెయింట్ మార్టిన్ ఇవ్వడం జరిగింది. బుల్లెట్ ఛాతీ గోడను తీవ్రంగా దెబ్బతీసి తన జీర్ణాశయంలో ఒక రంధ్రాన్ని చేసింది. అయితే అతన్ని అమెరికన్ ఆర్మీ డాక్టర్ అయినటువంటి విలియం బ్యూమాంట్ అని ఇచ్చాడు. నిజానికి బీమాంట్ అని ఉంటుంది, మనకి ఇక్కడ బ్యూమాంట్ అని ఇచ్చాడు. వద్దకు తీసుకొచ్చారు. వైద్యుడు రోగినైతే రక్షించాడు, కానీ ఆ రంధ్రాన్ని సరిగ్గా మూసివేయలేక దాన్ని ఒక కట్టు కట్టి వదిలేశాడు అనమాట. జీర్ణాశయం లోపల భాగాన్ని ఈ రంధ్రం కూడా పరిశీలించడానికి బ్యూమాంట్కి దానికి ఒక గొప్ప అవకాశం తీసుకున్నాడు. అతను కొన్ని అద్భుతమైన పరిశీలన చేశాడు. బ్యూమాంట్ జీర్ణాశయం ఆహారాన్ని చిలకతున్నట్లుగా గుర్తించాడు. దాని గోడలు ఆహారాన్ని జీర్ణం చేయగల ఒక ద్రవాన్ని స్రవిస్తుంది. జీర్ణాశయం లోపల ఆహారం జీర్ణం అయిన తర్వాతే జీర్ణాశయం చివరి భాగం పేగులోకి తెరుచుకుంటుందని కూడా కనుగొనించాడు. అంటే జీర్ణాశయంలో ఆహారం ఏ విధంగా చిలకబడుతుంది, చిలికిన తర్వాతనే ఆహారం అనేది చిన్న ప్రేగులకు తెరుచుకుంటుంది అనే భాగం కూడా తను చెప్పాడనమాట.
ఓకేనా. ఇది మనకి 5th క్లాస్ కంటెంట్లో కూడా ఉంటుంది, డాక్టర్ బీమాంట్ ఎక్స్పెరిమెంట్ అని. అంటే ప్రతి ఆహార పదార్థాన్ని జీర్ణరసాన్ని తీసుకొని ప్రతి గ్లాసులో కూడా ఆయన ఏం చేస్తాడు, ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాడనమాట. ఎప్పుడైతే ఆంతర్రసం ఆహారంలోని అన్ని అంశాలను జీర్ణక్రియను పూర్తి చేస్తుందో అప్పుడు పాక్షికంగా జీర్ణమైన ఆహారం చిన్నబ్రేగు యొక్క దిగువ భాగానికి చేరుకుంటుంది. సో ఆంత్రమూలంలో విడుదలయ్యే రసాల్ని ఆంతర్రసం అంటాం. అంటే చిన్నబ్రేగు గోడల్లో విడుదలవుతాయి. ఇవేం చేస్తాయి, మొత్తం జీర్ణం అంతా కూడా మీకు ఆంత్రమూలంలోనే జరుగుతుంది. ఎప్పుడైతే జీర్ణం అయిపోయిందో, అంటే మొత్తం జీర్ణం కాదు, కొంత జీర్ణం కాకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని పాక్షిక జీర్ణమైన ఆహారాన్ని చిన్న ప్రేగుల్లోకి నెట్టబడుతుంది. ఓకేనా. కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ వంటి సరళ చక్కెరలు, కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్ గాను, ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా మారుతాయి. చూసారా, ఇక్కడ ఒక ప్రశ్న, కొవ్వులు అనేవి జీర్ణ ప్రక్రియలు ఎలా మార్చబడతాయి? ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్, కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్గా మార్చబడతాయి. మరి ప్రోటీన్స్ ఎలా విడుదలవుతాయి అంటే అమైనో ఆమ్లాలుగా విడుదలవుతాయి అన్నమాట. మనం తీసుకునే ఆహార పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, ఇవి ఎలా మారుతాయి, గ్లూకోజ్గా మార్చబడతాయి. అంటే సో మన శరీరం అనేది గ్లూకోజ్ కానీ, కొవ్వు ఆమ్లాలు కానీ, గ్లిజరాల్ కానీ, అమైనో ఆమ్లాలు కానీ మాత్రమే పూర్తిగా ఉపయోగించగలుగుతాయి. సో ఆ రూపంలో మార్చడమే మనం జీర్ణక్రియ అని చెప్తాం. ఇక చిన్న ప్రేగుల్లో జీర్ణమైనటువంటి అలా విచ్ఛిన్నమైన పదార్థాలని శోషణ ప్రక్రియ జరుగుతుంది. అయితే జీర్ణమైన ఆహారం ఇప్పుడు ప్రేగు గోడల్లో రక్తనాళాల్లోకి వెళ్తుందన్నమాట. ఈ ప్రక్రియనే మనం ఏమని పిలుస్తాం, శోషణము అంటాము. జీర్ణమైన ఆహారము ప్రేగు గోడల్లో ఉండే రక్తనాళాల్లోకి ప్రవేశించడాన్ని ఏమని పిలుస్తారు, శోషణం అని పిలుస్తారు. చిన్న ప్రేగుల లోపల గోడలు వేల వంటి ఆకారాలు కలిగి ఉంటాయి. వీటిని చూషకాలు అంటారు. అంటే మనం సాధారణంగా మేకది కానివ్వండి, గొర్రెని కానీ మనం చేసేటప్పుడు ఏం చేస్తామండి, ఆ ప్రేగులను కూడాను క్లీన్ చేసి మనకి ఇస్తూ ఉంటారు. అప్పుడు మీరు చూస్తే ఆ ప్రేగుల లోపల చూస్తే సన్నని పోగులు లాంటివి, అంటే వేలు వంటి నిర్మాణం నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట. ఒక దుప్పటి మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది పేగును కట్ చేసి లోపల వైపు చూస్తే. సో వీటిని మనం ఏమని పిలుస్తాం, చూషకాలు అంటాం. సో ఈ చూషకాల పాత్ర ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా అని అడిగాడు అనమాట. అంటే చూషకాలు జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడం కోసం ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. ఉపరితల వైశాల్యం ఎప్పుడైతే పెరిగిందో చిన్న చిన్న రక్తనాళాల సంఖ్య ఎక్కువ అవుతుంది. వల కలిగి ఉంటుంది కదా, వీటి యొక్క వల కాస్త విస్తరిస్తుంది. అంటే రక్తనాళాలు ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంటాయి. ఈ సందర్భంలో ఆ జీర్ణమైన పదార్థం అనేది ఈ చూషకాల పైగుండా వెళ్ళేటప్పుడు శోషించబడిన ఆహారం రక్తనాళాలలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇలా రక్తనాళాల ద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు మన జీర్ణమైన ఆహార పదార్థాలు రవాణా చేయబడతాయి. అక్కడ అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్ వంటి సంక్లిష్ట పదార్థాలు నిర్మించడానికి ఉపయోగపడతాయి. దీనినే మనం స్వాంగీకరణము అంటారు. జీర్ణమైన ఆహార పదార్థాలు శరీరం వినియోగించుకోవడాన్ని స్వాంగీకరణం అంటాము. ఈ కణాలలో గ్లూకోజ్ ఆక్సిజన్ సహాయంతో కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమవుతుంది. అంటే కణాల లోపల కణ శ్వాసక్రియ అని చెప్తాము. ఇక్కడ ఆక్సిజన్ని ఉపయోగించుకొని గ్లూకోజ్ అనేది ఏమవుతుంది, కార్బన్ డయాక్సైడ్ నీరుగా మనకి విచ్ఛిన్నమవుతుంది. ఫలితంగా కొంత శక్తి అయితే విడుదలవుతుంది. జీర్ణం కాని మరి శోషించబడని ఆహారము పెద్ద పేగులకు ప్రవేశిస్తుంది అంటే మనమైతే చెప్పడం జరిగింది. మళ్ళీ అంటే 10th క్లాస్లో మనకి కణాంతర శ్వాసక్రియ మొత్తం గురించి మనం చర్చిస్తాం అన్నమాట. ఇక్కడ పెద్ద పేగు గురించి మాట్లాడదాం. పెద్ద పేగు చిన్న పేగు కంటే వెడల్పుగా మరియు చిన్నదిగా ఉంటుంది. దీని పొడవు సుమారుగా 1.5 మీటర్లు ఉంటుంది. జీర్ణం కాని ఆహార పదార్థం నుండి నీరు మరియు కొన్ని లవణాలను గ్రహించడం దీని విధి. మిగిలిన వ్యర్థాలను పాక్షిక ఘన రూపమైనటువంటి మలమును పురీషణాలకు చేరుస్తుంది. మల పదార్థం ఎప్పటికప్పుడు పాయ ద్వారా తొలగించడం పడుతుంది. దీన్నే మనం విసర్జన, మల విసర్జన అని పిలుస్తాం అన్నమాట. ఇది మానవుల్లో జరిగేటటువంటి జీర్ణక్రియ. ఇక తర్వాత గడ్డి తినే జంతువుల్లో జీర్ణక్రియ ఎలా ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే మానవుడికుండే జీర్ణాశయానికి గడ్డి తినే జంతువులకి తేడా అయితే ఉంటుంది. మీరు ఆవులు, గేదెలు మరియు ఇతర గడ్డి తినే జంతువుల్ని తిన్న తర్వాత కూడా నిరంతరం నమలడం గమనించారా? సాధారణంగా మనం ఆవులు కానివ్వండి, లేకపోతే ఎద్దులు కానివ్వండి, సో విరామ సమయంలో అంటే మనం పనిలో ఉండేటప్పుడు అవి మేస్తూ ఉంటాయి, వెళ్ళిపోతాయి. కానీ విరామ సమయంలో మనం ఎప్పుడైతే మన షెడ్లో చూస్తే అవి కంటిన్యూగా నవ్వులుతూ నోటుకుండా తెల్లని ఒక నొరగైతే వస్తూ ఉంటుందన్నమాట. వాస్తవానికి అవి త్వరగా గడ్డిని కొరికి మింగేసి పొట్టలోని
ప్రథమామాశయం భాగంను నిల్వ చేసుకుంటాయి. అయితే గడ్డి తినే జంతువుల్లో జీర్ణాశయంలో 4 గదులు అయితే ఉంటాయి. ప్రథమ ఆమాశయము, ద్వితీయ ఆమాశయము, తృతీయ ఆమాశయాన్ని మనం ఏమని పిలుస్తాం, జాలకము అని పిలుస్తాము. ఇక 4వది చతుర్థామాశయం అనమాట. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక చిన్న మాట అయితే ఇచ్చాడు. అతిసార అంటే ఏంటో చిన్న మాట అయితే ఇవ్వడం జరిగింది, చూద్దాం. నేల విరోచనాలు సమస్య అనుభవించి ఉండవచ్చు మీ అందరూ కూడా. ఈ పరిస్థితిని మనం డయేరియా అని పిలుస్తాం. ఇది ఒక సంక్రమణం వల్ల కానీ, ఆహారం విషతుల్యం కావడం వల్ల కానీ, లేదా అజీర్తి వల్ల కానీ సంభవించవచ్చు. అంటే ఇది ఒకరి నుండి ఒకరికైనా రావచ్చు, లేదా మనం పాయిజన్ ఫుడ్ తీసుకున్నప్పుడు జరగవచ్చు, లేదా మనం తిన్నది జీర్ణం కాకపోయినప్పుడు కూడా జరగవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో పిల్లలు ఇది సర్వసాధారణమైనటువంటి ఒక వ్యాధి. తీవ్రమైన పరిస్థితులు ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. అంటే నియంత్రించలేకపోతే ప్రాణాలు కూడా పోవచ్చు. శరీరం నుండి నీరు మరియు లవణాలు అధికంగా కోల్పోవడమే దీనికి కారణం. సో అతిసార అంటే డయేరియా అని పిలుస్తాం. అంటే ఎక్కువగా మనం పదే 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 మలాన్ని విసర్జించడం వలన శరీరంలో ఉండే నీరు అనేది మల రూపంలో బయటకు పోతుంది. అంతేకాకుండా లవణాలు కూడా పోతాయి. అతిసారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యుని సంప్రదించక ముందే రోగికి కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు మరియు పంచదార కలిపించి పుష్కలంగా ఇవ్వాలి. దీన్ని ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటారు. దీన్ని ఓఆర్ఎస్ అంటారు. అంటే మన ఇంట్లో ఓఆర్ఎస్ అందుబాటులో ఉంటే కలిపేసి ఇవ్వచ్చు, లేదనుకుంటే పంచదార ఉప్పు కలిపి పదే 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 గోరువెచ్చని నీటిలో మనం ఇస్తూనే ఉండాలి. దీన్ని ఓఆర్ఎస్ అంటారు. ఇక తర్వాత చూద్దాం, ఇక్కడ ఒకసారి చూడండి. ఒకసారి ఈ జంతువుల ఆహారాన్ని తీసుకునే సమయంలో ఎందుకు సరిగా నమలేవు అని పహేలి తెలుసుకోవాలంది. అదే సమయంలో బోజో కూడా వచ్చింది. పశువులాగా మనం సెల్యులోజ్ని ఎందుకు జీర్ణించుకోలేము అని బోజో కూడా సందేహం వచ్చింది. సో ఇద్దరు సందేహాలు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం ఏమవుతుందంటే, జంతువులు ఎప్పుడైతే సరే, ఆవులు కానీ పశువులు కానీ ఏం చేస్తాయి, మేతకి వెళ్ళేటప్పుడు వెంటనే అవి తినేసి ప్రథమాశయంలో నిల్వ చేసుకుంటాయి. దీనినే అంటే ఇక్కడ ఆహారం అనేది పాక్షిక జీర్ణం అవుతుంది. దీన్నే మనం కడ్ అని పిలుస్తాం. చూసారా, ప్రథమామాశయంలోని పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమని పిలుస్తారు, కడ్ అంటారు. ఇది తదుపరి నోటిలోకి చిన్న చిన్న ఉండల వల్ల తిరిగి వచ్చినప్పుడు జంతువులు దాన్ని నెమరు వేస్తుంది. అంటే అది తదుపరి విశ్రాంతి సమయంలో ఏం చేస్తుంది, పొట్ట నుండి చిన్న చిన్న ఉండలు నోటికి తీసుకొచ్చి అక్కడ మళ్ళీ వాటిని నమరుతుంది జరుగుతుంది. దీన్ని ఏమంటారు, నెమరు వేయడం అంటాము. ఇలా నెమరు వేసే జంతువులు అంటారు. గడ్డిలో సెల్యులోజ్ అనే రకమైన ఒక పిండి పదార్థం ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. ఇది నెమరు వేసే జంతువులు అయినటువంటి పశువులు, జింకలు మొదలైనటువంటి ఆమాశయ భాగంలో బ్యాక్టీరియా సెల్యులోజ్ను జీర్ణం చేసుకోవడానికి సహాయం పడుతుంది. మానవులలో సహా అనేక జంతువులు సెల్యులోజ్ను జీర్ణించుకోలేవు. ఇక మానవుల విషయంలోకి వస్తే మనం ఏం చేయగలమంటే, ఆ సెల్యులోజ్ను జీర్ణం చేసుకోవడానికి ఉండే నిర్మాణం అనేది చిన్న ప్రేగుల యొక్క అంత్యంలో ఉంటుందన్నమాట. దాన్నే ఉండుకోమని పిలుస్తాం. అంటే చిన్న ప్రేగుల యొక్క చివరి భాగంలో ఉంటుంది. మరి చిన్న ప్రేగుల్లో ఉండే చివరి భాగంలో మనకి ఆహారం జీర్ణమైనా అది మనకి నిరుపయోగం. కాబట్టి మానవ శరీరంలో సెల్యులోజ్ అనేది జీర్ణం కాదు. మానవుతో పాటు కొన్ని అంటే మాంసాహార జీవుల్లో కూడా ఇది పనిచేయదు. గుర్రము మరియు కుందేలు వంటి జంతువులు ఆహార వాహిక చిన్న ప్రేగుల మధ్య అందనాళం అని పిలువబడే పెద్ద సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. చూడండి, గుర్రము మరియు కుందేల్లో ఆహార వాహికకి చిన్న ప్రేగుకి మధ్యలో ఒక పెద్ద సంచి ఉంటుంది. దీన్ని అందనాళం అంటారు. మానవులో లేని కొన్ని బ్యాక్టీరియా చర్య ద్వారా ఆహారంలోని సెల్యులోజ్ జీర్ణమవుతుంది. ఇక్కడ ఉంటుంది చూసారా, మానవులో లేనటువంటి నిర్మాణం ఉంటుందన్నమాట. ఇక్కడ బ్యాక్టీరియా అనేది సెల్యులోజ్ జీర్ణం చేసుకోవడంలో సహాయం చేస్తుంది. మీరు ఇప్పటి వరకు జీర్ణ వ్యవస్థ కలిగి ఉన్న జంతువుల గురించి తెలుసుకున్నారు. కానీ నోరు మరియు జీర్ణ వ్యవస్థ లేని అనేక చిన్న జీవులు ఉంటాయి. మరి అవి ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటాయి, ఎలా జీర్ణం చేసుకుంటాయి, ఇప్పుడైతే మనం చర్చిద్దాం. ముందుగా అమీబా అండి. ఇక్కడ చూడొచ్చు, మీకు ఆహార వాహిక ఆమాశయం అని పిలుస్తాము. ఇక్కడ మొత్తం 4 గదులు అయితే ఉంటాయి. దీంట్లో డీటెయిల్గా అయితే ఇవ్వలేదు. ఇక అమీబా గురించి మాట్లాడుకుంటే, చెరువులో నీటిలో కనిపించే ఒక ఏక కణజీవి. అమీబా చుట్టూ ఒక కణత్వచము, గుండ్రని దట్టమైన కేంద్రకము మరియు అనేక చిన్న బుడగల్లాంటి రిక్తికలు కలిగిన కణద్రవ్యం ఉంటుంది. అమీబా నిరంతరం దాని ఆకారాన్ని, స్థానాన్ని మారుస్తుంది. ఇది కదలికలు మరియు ఆహార సంగ్రహణ కోసము మిథ్యాపాదాలు, దీన్ని సూడోపోడియా అని పిలుస్తారు అన్నమాట. 1 లేదా అంతకంటే ఎక్కువ వేళ్ల వంటి నిర్మాణాలను బయటకు పంపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక ఆహార పదార్థం మీద కనిపించింది. శరీరంలో కొంత
భాగం అనేది ముందుకు ఇలా ఎక్స్టెన్షన్ చేస్తుంది, తర్వాత కలిపేసుకుంటుంది. సో ఇలా వచ్చినటువంటి ఈ శరీర భాగాలనే మనం ఏమని పిలుస్తాము, మిథ్యాపాదము, సూడోపూడియా అని పిలుస్తాం అనమాట. అమీబా సూక్ష్మజీవులను తింటుంది. అది ఆహారం దగ్గరలో ఉన్నదని గ్రహించినప్పుడు ఆహార రేణువుల చుట్టూ మిథ్యాపాదాలను బయటకు పంపి ఆహారాన్ని చుట్టుముడుతుంది. ఆహార రిత్తికలో చిక్కుకుపోతుంది. చూసారా, ఆహార రిత్తికలో చిక్కుకుపోతుంది. జీర్ణరసాలు ఆహార రిత్తికలకు సవించబడతాయి. అవి ఆహారంపై చర్య జరిపి దాన్ని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. సరే, ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది, అమీబాలో ఆహారము జీర్ణమయ్యే భాగమేది? రిత్తిక. ఓకేనా. క్రమంగా జీర్ణమైన ఆహారం శోషించబడుతుంది. శోషించిన పదార్థాలు పెరుగుదల, నిర్వహణ మరియు ప్రత్యుత్పత్తి కొరకు ఉపయోగించబడతాయి. ఆహారం జీర్ణం కాని అవశేషాలు రిక్తిక ద్వారా బయటకు బహిష్కరించబడతాయి. సో కాబట్టి జీర్ణం చేయడము రిక్తికే, అలాగే విసర్జించడం కూడా రిక్తికే ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆహారం జీర్ణం అవ్వడం మరియు శక్తి విడుదల అనే ప్రాథమిక ప్రక్రియ అన్ని జంతువుల్లో ఒక విధంగా ఉంటుంది. కానీ ప్రేగు ద్వారా శోషించబడిన ఆహారం శరీరంలోకి వివిధ భాగాలు రవాణా కావడం గురించి తర్వాత పాఠాలు నేర్చుకుందాం అంటూ మనకి ఇవ్వడం అయితే జరిగింది. కీలక పదాలు చూద్దామండి. అలాగే మనం ఏం నేర్చుకున్నాం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా టెక్స్ట్ బుక్ ఎండింగ్లో చూస్తే మానవుల్లో పోషణలో డాష్ మరియు డాష్లు మరియు ప్రధాన దశలు అని ఇవ్వడం అయితే జరిగిందనమాట. మానవ శరీరంలో ప్రధాన దశలేవి? ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆశయకుహరము, అన్నవాహిక, జీర్ణాశయము, చిన్నపేగు, పురుషనాళము, ఇవన్నీ మనకేమవుతాయి, భాగాలు అవుతాయి. మరి దశలు ఏవంటే అంతర్గ్రహణము, జీర్ణక్రియ, శోషణము, స్వాంగీకరణము, విసర్జన. సో ఇవన్నీ కూడాను దశలండి. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి. ఫస్ట్ది అంతర్గ్రహణం. చూడండి ఇక్కడ మనకు 5 స్టేజెస్ ఉన్నాయి కదా, ఈ 5 స్టేజెస్ ఇక్కడ రాసుకోవాలి. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. జీర్ణాశయము ఆహారంపై పనిచేసే హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు డాష్ రసాలను విడుదల చేస్తాయి. మనకి ఇక్కడ జఠర రసము. చిన్న ప్రేగుల గోపంలో ఉండే వేలు వంటి ఆకారాన్ని ఏమంటారు? చూషకాలు అంటారు. అమీబా దాని ఆహారం డాష్లో జీర్ణం చేస్తుంది, రిక్తిక. కింద వాడిని తప్పులు చూడని అడిగాడండి. పిండి పదార్థాలు జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది, తప్పండి. నోటిలోనే తయారవుతుంది, లాలాజలంతోనే స్టార్ట్ అవుతుంది. లాలాజలంలో ఆహారం కలపడం నాలుక సహాయపడుతుంది, ఎస్ అండి, ట్రూ. పిత్తాశయంపై పైత్యరసాన్ని తాత్కాలికంగా నిల్వ చేస్తుంది, ఇది కూడా ట్రూ అండి. నెమరువేసే జంతువులు మింగిన గడ్డిని తిరిగి నోటిలోకి తెచ్చుకొని కొంతసేపు నములుతాయి, ఎస్, ఇది కూడా ట్రూనండి. క్రింది వాటిలో సరైన సంబంధాన్ని టిక్ పెట్టండి. కొవ్వులు పూర్తిగా ఇక్కడ జీర్ణమవుతాయి. కొవ్వులు అనేవి పూర్తిగా జీర్ణమయ్యేది చిన్న ప్రేగులో జీర్ణమవుతాయి. జీర్ణం కారే ఆహారం నుండి నీరు ప్రధానంగా ఇక్కడ శోషించబడుతుంది, పెద్ద ప్రేగులో. సో పార్ట్ 1 పార్ట్ 2ని జత చేయండి అన్నట్టు చూద్దాం. కార్బోహైడ్రేట్స్ మనకేమవుతాయి? చక్కెరలు. ప్రోటీన్లు మనకి ఏంటండి? అమైనో ఆమ్లాలు. కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరల్ అని చెప్తాం. సో ఇదండి, రైట్. ఏ భాగంలో ఏ ప్రక్రియ జరుగుతుందని ఇచ్చారు? ఆహారం శోషించబడడం చిన్న ప్రేగు, నమలడం ఆస్యకుహరము, బ్యాక్టీరియాలను చంపడం జీర్ణాశయము, ఆహారం పూర్తిగా జీర్ణం చేయడము ఆంత్రమూలము లేదా చిన్న ప్రేగు, మలం ఏర్పడడం పెద్ద ప్రేగు. తర్వాత ఇక్కడ చూడండి కొన్ని మళ్ళీ జతపరచడం అయితే ఇవ్వడం జరిగింది. లాలాజల గ్రంథులు, జీర్ణాశయం, కాలేయం, పురీషనాళం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు. పైత్యరసం స్రవించడం. పైత్యరసం ఎక్కడ వస్తుందండి? మనకి కాలేయంలో వస్తుంది. జీర్ణం కాని ఆహారం నిల్వ చేయడం ఎక్కడ ఉంటుంది? పురీషనాళము. లాలాజలం స్రవించడం అనేది లాలాజల గ్రంథులు. ఆమ్లం విడుదల చేయడం జీర్ణాశయము. జీర్ణం క్రియ పూర్తి అవడం చిన్న ప్రేగు. నీటిని శోషించడం పెద్ద ప్రేగు. ఓకేనా, ఇంతవరకు సరిపోయింది. మలం విడుదల అనేది మనకి పాయువు అయితే ఉండాలి, పాయువు అయితే ఇక్కడ లేదు. ఓకేనండి. సో ఇవి మనకు ఉండేటటువంటి మ్యాచింగ్స్ అనమాట. ఈ పాఠంలో ఉండే భాగాలు గుర్తించని ఇచ్చాడు, సో విద్యార్థికి సంబంధించింది. సో గైస్, అయితే ఇది పాఠకు సంబంధించిన కంప్లీట్ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్స్ చేసి చెప్పండి. అండ్ మీకు మా అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.